ఆయన అస్సాం వెళ్ళారు. అస్సాం వెళ్ళి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడారు. అస్సాంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, టీ వర్కర్స్కి ఎలాంటివి ఉన్నాయో చూడాలి, అసలు ఉద్యోగాలు ఎన్ని వస్తాయో చూడాలి, ఈ స్థానిక సమస్యలు ఏంటో చూడాలి. ఎప్స్టీన్ ఫైల్స్ పతా ఆపుకొని ఇలా అంటే జనాలందరూ తెల్లమొహం వేసుకుని చూస్తారు. అంటే ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా? మోదీ గారు తర్వాత రోజు వెళ్ళి టీ వర్కర్స్ని కలిశారు. ఆ రీజన్ మొత్తం బీజేపీ స్వీప్ చేసింది. ఆ రీజన్ టీ వర్కర్స్ ఉన్న రీజన్ మొత్తం స్వీప్ బీజేపీ అస్సాంలో. అంటే కోర్ ఓటు బ్యాంక్ తెలియాలి కదా. అండ్ అగైన్ కాంగ్రెస్కి దాని కోర్ ఓటు బ్యాంక్ 100% తెలుసు. ఎందుకంటున్నానంటే ఈరోజు మీకు నిన్న చెప్పాను, హిందూ కన్సాలిడేషన్ అస్సాంలో ఫుల్ జరిగిందని. దాని ఉదాహరణ ఏంటి అంటే 19 సీట్లు కాంగ్రెస్ గెలిచింది అస్సాంలో. దాంట్లో 18 సీట్లు ముస్లింసే గెలిచారు. కేవలం ఒక్క సీట్ హిందూ. ఓకే. కాంగ్రెస్ ఇక్కడ మీకు చెప్పాను నిన్న, సచిన్ పైలట్ అని ఆయన ప్రచారం చేశారు, ఆయనే మొత్తం వ్యూహకర్త కింద వ్యవహరించారు. ఆయన కేవలం సెలెక్ట్ చేసుకున్నది ముస్లిం పాకెట్స్, ముర్షిదాబాద్, నాదియా, మాల్దా. ఇవి కాంగ్రెస్ గెలిచిన ఇద్దరు ముస్లింసే. కాంగ్రెస్కి ఓటు పర్సంటేజ్ కూడా ముస్లిం ఎక్కువ ఉన్న చోటే వచ్చింది. సరే కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తోనే పొత్తు పెట్టుకున్నారు. తమిళనాడులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో పాటు సనాతన ధర్మం నిర్మూలిస్తానన్న డిఎంకేతోనే మీరు పొత్తు పెట్టుకున్నారు. ఇంకా హిందువులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? హిందువులు మిమ్మల్ని నమ్మాలి అంటే ఇలాంటివన్నీ వ్యవహారాలు చేస్తూ మీరు హిందువులు నమ్మాలంటే ఎలా నమ్ముతారు? వీళ్ళ ఇంకొక ప్రధాన కారణం వీళ్ళ భయానికి ఏంటి అంటే, బెంగాల్లో మామూలుగా హిందుత్వ గడ్ అంటే చాలా మంది ఉత్తరప్రదేశ్ అంటారు, అయోధ్య ఉంది కాబట్టి, ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి, లేదంటే గుజరాత్ అంటారు ఎందుకంటే మోదీ గారు ఉన్నారు కాబట్టి. నిజంగా హిందుత్వ గడ్ ఏంటి అంటే పశ్చిమ బెంగాల్ కూడా కాదు, అన్డివైడెడ్ బెంగాల్. మనకి వందే మాతరం వచ్చింది ఎక్కడి నుంచి? బంకిం చంద్ర చటర్జీ. జై హింద్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. భారత్ మాతాకి జై ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. స్వామి వివేకానంద్ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చారు. జమ్మూ కాశ్మీర్ని భారత్ నుంచి విడగొట్టకూడదు, అక్కడే ఉండాలి అని శ్యామప్రసాద్ ముఖర్జీ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచే వచ్చారు. అండ్ శ్యామప్రసాద్ ముఖర్జీని బీజేపీ ఓన్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆయన స్థాపించారు కాబట్టి. ఒకప్పుడు ఆయన కాంగ్రెస్లో కూడా ఉన్నారు. బీజేపీ వాళ్ళు పటేల్ని ఓన్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు శ్యామప్రసాద్ ముఖర్జీని ఎందుకు ఓన్ చేసుకోరు? అంటే వాళ్ళు చూడండి అసలు, అంటే హిందుత్వ కోసం మాట్లాడితే వాళ్ళు ఇంకా వాళ్ళని టచ్ కూడా చేయకూడదు, అన్టచబుల్స్ వాళ్ళు ఇలా ఉంటారు. తప్పులని మీ వైపు పెట్టుకుని ఎన్నికల సంఘాన్ని, కేంద్రాన్ని అంటే లాభం ఏముంది? వాళ్ళు కదా వాళ్ళ వ్యూహాలని మార్చుకోవాలి. సో పాయింట్ ఏంటంటే, హిందుత్వాకి ఒక జన్మస్థలం బెంగాల్. ఆ బెంగాల్లో ఈరోజు హిందువులు కన్సాలిడేట్ అయ్యారు. ఇది ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు అందరూ వచ్చేది అక్కడి నుంచి. అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీస్, కమ్యూనిస్టులు ఇన్ ది సెన్స్ కంచుకోట, జాదవ్పూర్ యూనివర్సిటీ అని రకరకాలవన్నీ ఉంటాయి. అసలు బేసికలీ కమ్యూనిస్ట్ అంటే చాలా బెంగాలీస్ వచ్చేస్తారు. అండ్ మనకు తెలిసిందే జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి కమ్యూనిస్టుల ఐడియాలజీతో కంప్లీట్లీ ఉన్న బెంగాలీ రోజు రెడ్ నుంచి కంప్లీట్ కాషాయం అయిపోయింది. జనాలు మారారు. అండ్ ఏ హిందుత్వకైతే జన్మస్థలమో అది మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది. అంటే ఇండియా నుంచి భారత్కి మారుతోంది. ఈ ప్రభావం వేరే రాష్ట్రాల మీద కూడా పడుతుంది. మీరు అనొచ్చు ఆల్రెడీ చాలా చోట్ల బీజేపీనే ఉంది కదా అని, లేని చోట పడుతుంది. అంటే హిందూ అనే ఐడెంటిటీ జనాలు వస్తుంది. కులం ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం. ఈ భావనతోనే బెంగాల్లో వేశారు. అండ్ దాని పర్యవసానమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రభావమే ఎక్కడ ఉత్తరప్రదేశ్లో పడుతుందననే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వస్తుంది. అంటే మీరు చాలా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అనుకోకండి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. ఇది డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక చోట తేలుతుంది. ఇప్పుడు ఇది అలాగే ఉత్తరప్రదేశ్కి తేలుతుంది. ఎందుకంటే మనకి తెలుసు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటివరకు అసలు ఎక్కడ ఎవరు ఉత్తరప్రదేశ్లో రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. యోగి గారు 2 సార్లు గెలిచారు. యాజ్ ఫర్ నౌ 3వ సారి కూడా ఆయన వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఎంత పర్సంటేజ్ అప్పుడే చెప్పను. ఓకే, మీరు ముందు చెప్పరు అంటే 100% అని అర్థం. లేదు సారీ లేదు అంటే టూ ఎర్లీ అండి. ఏదైనా సరే చాలా ముందరే ఎప్పుడు పర్సంటేజ్ నేను కూడా అడగకూడదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ నంబర్స్ నేను కూడా ఎడ్జ్ ప్రకారం అంటే ఖచ్చితంగా బీజేపీకి పూర్తి ఆధిక్యం వచ్చే దిశగానే ఉంది ఇప్పటికీ బీజేపీకి. అండ్ ఆ ఉత్తరప్రదేశ్లో 3వ సారి గనక బీజేపీ గనక గెలిచినట్టయితే ఆ ప్రభావం
జాతీయ స్థాయిలో పడుతుంది. దానికి ఎందుకు అంటే జాతీయ స్థాయిలో ఎలా పడుతుంది అంటే మోదీ గారికి నెక్స్ట్ వారసులు ఎవరు అనే దాని మీద ఒక పేరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ సక్సెసర్ వీక్ అయితే పార్టీ వీక్ అవుతుంది. సక్సెసర్ స్ట్రాంగ్ అయినట్టయితే ఇంకా పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. ఇప్పుడు మోదీ గారి సక్సెసర్ ఎవరు అంటే చాలా మంది యోగి గారే చూస్తున్నారు. అఫ్ కోర్స్ నేను ఆయన అవుతారు అని చెప్పట్లే, ఆయన ఒక పాసిబుల్ ప్రాబబుల్ క్యాండిడేట్ కింద చూస్తున్నారు యోగి గారిని. అండ్ 2024 తర్వాత కూడా బీజేపీ ఆయనను అలాగే ఒక రకంగా ఎలివేట్ చేస్తూ వెళ్ళింది. చాలా మంది అంటే 2024లో మరి ఆయనది సీట్లది అంత రాలేదు కదా అని. అవును. కానీ 2024లో కేవలం మిస్టేక్ ఆయన ఒక్కరిదే కాదు, మొత్తం బీజేపీ నాయకత్వాన్ని. ఎందుకంటే 2014లో మీకు ఎందుకు బీజేపీ కావాలని అంటే మార్పు కోసం అన్నారు. అంటే వాళ్ళకు ఒక ఉదాహరణ ఇచ్చారు. 19లో ఎందుకు కావాలి అని అడిగినప్పుడు ఇంకా బలమైన నేతృత్వం కోసం ఇప్పటివరకు చేసిన 5 ఏళ్ళది ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి అన్నారు. 24లో ఎందుకు 400 పార్ కావాలంటే దాని దగ్గర బీజేపీ వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు. దీన్నే ఆసరాగా చేసుకుని ఏదైతే కులం కాదు ధర్మం ముఖ్యం అని హిందువులు ఉత్తరప్రదేశ్లో అయ్యారో వేరే చోట్ల అయ్యారో దాన్ని వీళ్ళు కులం ఆధారంగా విడగొట్టడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ఇన్ దట్ ప్రాసెస్. సో ఈ టైంలోనే యోగి ఆదిత్యనాథ్ గారి ఎలివేషన్ జరగడం స్టార్ట్ అయింది. అది సెట్ బ్యాక్ వచ్చినా దాని తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ స్వీప్ చేసింది. సంభల్ ప్రాంతంలో కూడా బీజేపీ గెలిచింది. అక్కడ ఇప్పుడు మస్జిద్ పోయి గుడిది కూడా ఆల్మోస్ట్ జరుగుతోంది ప్రాసెస్. సో యోగి ఆదిత్యనాథ్ గారి ఎలివేషన్ స్టార్ట్ అయింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 2024 హర్యానా ఎన్నికలు. కేవలం మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల్లో జరిగిన ఎన్నికలు అవి. అసలు బీజేపీ వాళ్ళ మొరాల్ ఆల్ టైమ్ లోలో ఉంది. అసలు ఎవరికీ నమ్మకం లేదు హర్యానాలో బీజేపీ వస్తుందని. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ గారు బహిరంగంగా అన్నారు పార్లమెంట్లో ఇలా నించుని, హమ్ ఆప్కో హర్యానా మే హరాకే హీ రహేంగే అని. అంటే కాంగ్రెస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అక్కడ ఉంది. ఎవరికైనా నమ్మకం ఉంటుంది లేండి, నేను దాన్ని తప్పు పట్టట్లే, బట్ అంటున్నా దానికి తగ్గట్టుగానే మోదీ గారు పర్యటనలు లేవు అక్కడ. 2-3 పర్యటనలు ఉన్నాయి అంతే, ఇంకా చేయలేదు ఆయన ఎక్కువ అగ్రెసివ్గా. కానీ ఈ టైంలోనే ఆ రాష్ట్రంలో పర్యటించిన అత్యధిక పర్యటనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు. ఈ ఎన్నికలు జరిగే కొంచెం ముందరే బంగ్లాదేశ్లో షేక్ హసీనా కూ జరిగింది. అక్కడ హిందువులది మనకు తెలిసింది, దీపు చంద్రదాస్. అది ఆయన దాన్ని ఉదాహరణగా చేస్తూ బటేంగేతో కటేంగే అనే నినాదం ఇచ్చారు. అది బాగా పనిచేసింది. హర్యానాలో ఆయన బీజేపీ గెలవడానికి ఆయన ప్రధాన కారణం అయ్యారు. తర్వాత మహారాష్ట్రలో కూడా ఆయన ప్రచారం చేశారు, ఫలితం బాగానే వచ్చింది. ఆయన ఢిల్లీలో ప్రచారం చేయలేదు, ఎందుకంటే ఆ టైంకి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అక్కడ మహాకుంభమేళ అవుతుంది ఉత్తరప్రదేశ్లో. అయితే ఢిల్లీలో ఆయన ప్రచారం చేయకపోతే ఏమైందని బటేంగితో కటేంగిని ఫ్లెక్సీలు పోస్టర్లు వెలిసాయి. జనాలే ర్యాలీలో అనుకుంటూ వెళ్ళారు. అంటే ఒక మాట ఆ మనిషి ప్రచారం చేయకపోయినా అది ఎలా రిజనేట్ అవుతుందో ఒకసారి ఢిల్లీ ఉదాహరణ. బీహార్లో చేశారు ప్రచారం, మంచి ఫలితం వచ్చింది. బెంగాల్లో 85% స్ట్రైక్ రేట్ ఆయన ప్రచారం చేసిన చోట 85%. సో అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. మనకి బుల్డోజర్ మోడల్ అనేది తెలిసింది ఎక్కడికి వెళ్ళినా. 21లో గొడవలు జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్లో చాలా మంది అన్నారు మాకు బుల్డోజర్ బాబా కావాలి అని. సో అంటే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ప్రూవ్ చేశారు రాష్ట్రంలో ఆయన ఏం చేయగలరు అని. సో దీనివల్ల ఇప్పుడు ఆయన ఒక రకంగా చాలా సేఫ్ జోన్లో, స్ట్రాంగ్ జోన్లో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళే టైంలో. ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే అఖిలేష్ యాదవ్ అసలు ఏం చేస్తున్నారు ఆయన ఎవరికీ తెలియదు. భగవాన్ జాన్ ఆయన ఏం చేస్తారో, ట్వీట్ చేస్తారో వదిలేస్తారు. ఒక ప్రతిపక్ష నేత అంటే గ్రౌండ్లో ఉండాలి కదా, గ్రౌండ్లో ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, నిద్ర లేకుండా చేయాలి. అఖిలేష్ యాదవ్ అవేం చేయరు. ఆయన కేవలం ఎంచుకున్నది ఏంటంటే కులాల వారీగా హిందువులను విడగొట్టాలి, అదొక్కటే ఆయన పెట్టుకున్నారు. ఐ థింక్ మన ప్రేక్షకులకి సురేష్ సార్ డిస్కస్ చేసే ఉంటారనుకుంటున్నాను. నోయిడాలో ప్రొటెస్టులు జరిగాయి కిందటి నెల. జీతభత్యాలు పెంచాలి అని చెప్పి అక్కడ కార్మికులు ప్రొటెస్టులు చేశారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఓకే అన్నారు దానికి, అది వాళ్ళది డిమాండ్ సమంజసమే అని అన్నారు, ఓకే. కానీ దీంట్లో కొన్ని యాంటీ నేషనల్ మూమెంట్స్ కలిసాయి. నిజానికి దాని ద్వారా మొత్తం ఉత్తరప్రదేశ్లో స్టాండ్ స్టిల్ చేశాలనుకున్నారు, దాన్ని పాకించి దేశం మొత్తం రగిల్చాలని అనుకున్నారు. కెన్ యూ బిలీవ్ దట్? ఉత్తరప్రదేశ్లో కేవలం జీతభత్యాలు పెంచాలనేది నేషన్ వైడ్ ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం సప్రెస్ చేసేసారు. ఎవరిని? ఎవరైతే ప్రొటెస్ట్ పేరుతోనే యాంటీ నేషనల్స్ దూరారో వాళ్ళని. ఎవరైతే నిజంగా
వాళ్ళది డిమాండ్ సరైందని అనుకున్నారో వాళ్ళందరికీ జీతభత్యాలు పెంచాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు, పెంచారు కూడా. దాని తర్వాత ఆయన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. తవ్వుకుంటూ వెళ్తే ఐఎస్ఐ లింక్ వచ్చింది, సమాజ్వాదీ పార్టీ వాళ్ళ లింక్ వచ్చింది. ఇది వ్యవహారం కాదు కదా ప్రభుత్వం గెలవాలి అంటే. ఇది ఇలా కాదు, మీరు పోటీ చేసి కదా గెలవాలి, నరేటివ్ నడిపి కదా గెలవాలి. ఇలా గొడవలు సృష్టించి పాకిస్తాన్తో కలిసి చేస్తే ఎలా? ఆ యూజీసీ తర్వాత బ్రాహ్మిన్స్ వేరు, దళితులు వేరు, ఎస్సీ ఎస్టీలు వేరు, ఓబీసీలు వేరు, ఈ నరేటివ్ కూడా నడుపుతూ వచ్చారు. అంటే హిందువులని కులాల వారీగా విడగొడుతున్నారు. ఇదే బీజేపీకి అతి పెద్ద ఛాలెంజ్. ఇది ఒక్క ఛాలెంజ్ కనుక ఓవర్కమ్ అయినట్టయితే 250 to 320 సీట్స్ ఖచ్చితంగా వస్తాయి. బట్ అది కొంచెం నిజంగానే పెద్ద ఛాలెంజ్ అది. లైక్ దాన్ని ఎలా అంటే ఏదో ఒక కార్యాచరణ, ఏదో ఒక ఉండాలి కదా, దానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటారు? వాళ్ళు చేస్తే ఖచ్చితంగా మనకు చెప్పారు, అది గ్రౌండ్లో జరుగుతుంది. ఐ థింక్ క్లోజ్ డోర్ మీటింగ్స్ పెడుతూ ఉంటారు, ఇంటలెక్చువల్స్తో భేటీలు పెట్టి జనాల్లోకి వెళ్ళడం. ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఐ థింక్ వాళ్ళు వ్యూహం ఇప్పుడు చేసుకుంటూ ఉంటారు, అమలు చేస్తారని అనుకుందాం. ఐ థింక్ చేసి ఉండొచ్చు, లేకపోతే మొదలుపెట్టి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇంకా అంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే ఈజీగా ఛేదించే బీజేపీకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర శక్తులు ఉంటాయి, వాటిని ఎలా రిసోర్సెస్ ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి. ఒక్కొక్క స్టేట్కి ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ని తీసుకున్నా సరే, ఏ స్టేట్ని తీసుకున్నా సరే, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందనే పంచవర్ష ప్రణాళిక వాళ్ళకు ఉన్నప్పుడు ఈ ఒక్క విషయంలో అంటే సిద్ధాంతపరంగా వాళ్ళకి ఏమన్నా లైక్ అక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఎందుకంటే సిద్ధాంతానికి నో మ్యాటర్ వాట్ ఏం జరిగినా సరే పార్టీ సిద్ధాంతానికి దూరంగా పోరు. ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగింది అదే, అందుకే పార్టీలోనే చీలికలు వచ్చాయి, రాఘవ్ చడ్డ కూడా బయటకు వచ్చారని చెప్పేసి మనం రీసెంట్లీ మనం దానికి సంబంధించి మాట్లాడుకున్నాం. బట్ ఈ కులాల వారీగా ఏదైతే విడగొడుతూ ఉంటారో దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తే బీజేపీకి తిరగలేదని మీరే అంటున్నారు. ఆ ఒక్క దగ్గర ఎందుకు ఓడిపోతూ ఉంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఉత్తరప్రదేశ్లో చాలా మందికి బీజేపీలోనే ఉత్తరప్రదేశ్ లైక్ ఎంటైర్ వేరే చోట్ల నిజానికి దాని ఫలితం అంటే 24లో దాన్ని బీజేపీనే కౌంటర్ చేయలేదు. అతి విశ్వాసం ఎక్కువైపోయింది. అంటే మోదీ గారు గెలిపించేస్తారులే అని, మోదీ గారి చరిష్మాతో మనం గెలిచేస్తాం నిజంగా అన్నారు. ఇది నిజంగా అన్నారు చాలామంది అభ్యర్థులు. మీరు ఎందుకు ప్రచారం చేయటంటే మోదీ వేవ్ ఉందిగా నేను గెలిచిపోతాను. అండ్ చాలామంది చాలా లూజ్ టాకులు వచ్చాయి వాళ్ళ నుంచి. అది బీజేపీకి చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. మీరు గమనించినట్టయితే అందుకే 2 phases తర్వాత నుంచి మోదీ గారు రోజు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతి ఛానల్లో కనిపిస్తూ వచ్చారు ఆయన. ఎందుకంటే అప్పటికే బీజేపీ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది, మనం అనుకున్న రిజల్ట్ రావట్లేదని. బట్ డిస్పైట్ దట్ వాళ్ళు 240 వరకు రాగలిగారు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఇంకా తగ్గుంటే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండదు. సో మోదీ గారు అది గమనించారు. అండ్ వాళ్ళు దాని తర్వాత దే ఆర్ ట్రైయింగ్ టు యునైట్. ఈ లోపే యూజీసీ వచ్చింది. ఇట్ వాస్ అ బ్లండర్. అండ్ యూజీసీది మనం సమ్ అదర్ టైం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఈస్ అ వెరీ బ్రాడ్ కాన్స్పిరసీ. సో ఎంత లేదన్నా కొన్ని దశాబ్దాల నుంచి మన మైండ్లో ఆ కులం అనేది మనకు ఉంటుంది. హిందూ అనేది లేకుండా మనకి కులం అనేది పెట్టినప్పుడు దాన్ని పోగొట్టడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఈ కుటుంబ పార్టీలు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు డిఎంకే అంటారు. డిఎంకే ఏంటి? క్రిస్టియన్, ముస్లిమ్స్, దళిత్. ఈ శివసేన పార్టీ వాళ్ళు ఏంటి? మరాఠా ఓట్ బ్యాంక్. శరద్ పవార్ అంతే. ఆర్జేడీ, బీహార్లో ఆర్జేడీ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్. సమాజ్వాదీ పార్టీ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్. బహుజన్ సమాజ్వాదీ పార్టీ దళితుల ఓట్ బ్యాంక్. ఇక్కడ కూడా అంతే. టీడీపీ కాపు. అండ్ కేసీఆర్ మనకు తెలిసిందే, వెలమ ఓట్ బ్యాంక్. సో ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా వాళ్ళ అస్తిత్వం కోసం హిందువులని కులాల వారీగా ఇంకా ఎక్కువ విడగొట్టేశారు ఆల్రెడీ ఉన్నదాన్ని. ఇది విడగొట్టకుండా ఐక్యంగా ఉంచాల్సింది అప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు. వాళ్ళు ఏమీ చేయలేదు. ఈ లెక్కన టీవీకే చాలా గొప్పనే చారిత్రాత్మక విజయమే ఆ లెక్కన చూసుకుంటే. కరెక్ట్. అగైన్ టీవీకి ఏదో వెయిట్ అండ్ సీ. బట్ అగైన్ మీరు అన్నట్టు నిజంగానే ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళారు. వెరీ బ్రిలియంట్ మూవ్. నేను మీకు చెప్పాను కూడా, బీయింగ్ క్రిస్టియన్ మళ్ళీ. ఎస్. సో ఇప్పుడు బీజేపీ అందుకే ఏదైతే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగాలో బీజేపీ అది ఇప్పుడు చేసిన 79 ఏళ్ల తర్వాత, అంటే 79 ఏళ్ల నుంచి హిందువుల మెదడులో ఉన్నది ఇప్పుడు ఒక్కసారిగా పోగొట్టలేరు కదా. సో అదే పెద్ద ఛాలెంజ్ అక్కడ.
అయితే ఇంత చదువుకుంటున్నాము. కాస్మోపాలిటన్ సిటీస్‌గా మొన్నటి వరకు మెట్రోపాలిటన్‌గా ఉన్న సిటీస్ కాస్మోపాలిటన్‌కి మారుతున్నాయి. స్టేట్ జీడీపీ పెరుగుతుంది. లైక్ పథకాలొస్తున్నాయి. మన వాళ్ళు బయటికెళ్తున్నారు. స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. టెక్నాలజీస్ వస్తున్నాయి. కొత్త కొత్త పెట్టుబడులు, సెమీకండక్టర్ ఇండస్ట్రీలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా వచ్చి నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారిగా ఆ సూట్‌కేస్ తెరవగానే అసలు ఓహో! ఈసారి ఈ స్టేట్‌కి ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది. ఆల్ వి కుడ్ సీ ఈస్ డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్. మీరన్నట్టు లైక్ వేళ్ళూనుకుపోయిన ఆ కుల వ్యవస్థని నిర్మూలించే విధంగా నరేటివ్ ఎందుకు ఉండట్లేదు? లైక్ దీని మీద చాలా మంది క్వెషన్ చేస్తూ ఉంటారు. అది తేనె తుట్ట. హుహు. అదంత తేలిగ్గా కదపలేరు. జస్ట్ రిజర్వేషన్ తీస్తారు అన్న ఒక ఫేక్ నరేటివ్ కౌంటర్ చేయలేకపోయినందుకే బీజేపీ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంటే, కులం అనే ఒక తేనె తుట్టని కదిపితే బీజేపీ దేశం అట్టుడుకుతుంది. ఎందుకంటున్నాను అంటే, ఈ దేశం ఇలా ఉన్నంత వరకే మనం ఎదగం. ఇప్పటికీ అందరికీ ఇది ఒక యక్ష ప్రశ్న. ఇంత డివిజన్స్ ఉండి కూడా ఎలాగ మనం ఎదుగుతున్నాం? 5వ ఆర్థిక పెద్ద శక్తిగా ఎలా ఎదిగాం మనం? చాలా మంది మన దేశం మారాలి అంటే చాలా అడుగుతారు. అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి అనేది ఒక కామన్ నరేటివ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. బుక్స్ కాదు, మనకి ప్రాక్టికల్స్ ఉండాలి, వేరే వేరేవా. అది ఫస్ట్ జరగనివ్వరు. ఎందుకంటే ద మూమెంట్ అది జరిగితే సిలికాన్ వ్యాలీ పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారు? నాకు ఇక్కడ అవకాశాలు లేవు, వేరే వాళ్ళకి ఎక్స్‌పోజర్ లేదు. కరెక్ట్. ప్రాక్టికల్‌గా ఏం చేద్దామన్నా సరే వసతులు లేవు. చాలా కారణాలు చాలా ఉన్నాయి. అంతెందుకు కారణాలు. రీసెంట్‌లీ మీ వరకు కూడా వచ్చుంటుంది. ఒక స్టార్టప్ ఫౌండర్ అతనికి వచ్చిన కష్టాలను చూసి 4,00,00,000 టాక్స్ కట్టేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. నాకు అవును. వద్దురా బాబు ఇండియాలో నేను ఇంకా పెట్టను అని చెప్పేసి. వెరీ సాడ్ టు హియర్ దట్. చాలా అండ్ ఆల్సో రీసెంట్లీ ఒక మినిస్టర్ చెప్పారు. ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చూపిస్తారు, మీకు అవే ఓయోలు, అవే బ్లింకిట్లు, ఈ 10 మినిట్స్ డెలివరీ యాప్లే కానీ ఒక సెమీ కండక్టర్ లెవెల్లో కానీ లేకపోతే చిప్ లెవెల్లో అలాంటి స్టార్టప్స్ ఏవి రావట్లేదు. ఎందుకంటే దాని వెనకాల ఎంతో పెద్ద మళ్ళీ కరప్షన్ ఉందని చెప్పేసి చెప్పారు. యా. సో సో ద మూమెంట్ ప్రభుత్వం వీటిల్లో ఏమైనా చేంజెస్ చేయాలి అని ప్రయత్నిస్తే ఖచ్చితంగా యుఎస్ వద్దు. యుఎస్ మన మొత్తం దేశాన్ని రగిలించేస్తుంది. మార్పు వచ్చేస్తుంది కదండి. సో ఈ ఇందాక మీకు యూజీసీది అన్నాను, ఈ క్యాస్ట్ ఇవన్నీ ఉంచేది కూడా ఓ రకంగా యుఎస్ బ్యాక్డ్ ఎకో సిస్టమ్ వీళ్ళందరే ఉంచుతారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఎగ్జాక్ట్లీ ఆ డివైడ్ అండ్ రూల్ ఇంకా మనకి పోలేదు. కొలోనలిజం. అండ్ ఎగ్జాక్ట్లీ మనకు అది పోలేదు. అది పోనంత కాలం మనం ఇలాగే ఉంటాం. ఈ ప్రాంతీయ పార్టీలు ఇలాగే ఉంటాయి. బీజేపీ గెలుస్తూనే ఉంటుంది, మనం పండగ చేసుకుంటూనే ఉంటాం. మనకి ఏదైతే ఇప్పుడు 6%, 7% గ్రోత్ ఉందో ఇవన్నీ లేకపోతే గనక మనం 10% ఆశ్చర్యపోక్కర్లేదు. కానీ అది జరగనివ్వరు. బట్ టైం పడుతుంది దేనికైనా. సబ్రార్ నజర్ అగైన్ మీరు ఇందా పాలిటిక్స్ అన్నారు కాబట్టి అగైన్ కమింగ్ బ్యాక్ టు యోగి ఆదిత్యనాథ్. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఆయన 2024 తర్వాత ఆయన ఒక నేషనల్ ఐకాన్గా ఆయన ఎదిగారు. ఒక ఫేస్ అంటే మోదీ గారి తర్వాత ఎవరు అనే దానికి ఆయన ఒక ఆన్సర్ కింద ఉన్నారు. సో ఇప్పుడు మోదీ గారి వయసు 76 ఏళ్ళు. 2029 ఎన్నికల టైం కనుక 79 ఏళ్ళు ఉంటాయి. ఆయనే అంటే 80 ఇంకా. ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థి అనుకుందాం. బీజేపీ గెలిచింది అనుకుందాం. మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అయ్యారు అనుకుందాం. కానీ ఆయన 84 ఏళ్ల వరకు ఆయన చేయగలరా? 2034 వరకు మధ్యలో ఇంకెవరన్నా రావాలి. అండ్ కేవలం ఆయనే కాదు, ఇంకా చాలా మందికి ఇప్పుడు వయోభారంలో వాళ్ళు వైదొలిగే పరిస్థితిలో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు 75 ఏళ్ళు, నిర్మలా సీతారామన్ గారికి దగ్గర 70 ఏళ్ళు, జయశంకర్ గారికి దగ్గర 70 ఏళ్ళే. సో తెలియదు ఎంతమంది ఇలా అవుతారు. అంటే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ తయారవ్వాలి. సో ఆల్రెడీ హిమంత బిశ్వ శర్మ గారు అయ్యారు. నేను అందుకే నెక్స్ట్ రిప్లేస్మెంట్ అస్సాంలో కూడా వాళ్ళు వెతకాల్సిన అవసరం ఉందని. హిమంత బిశ్వ శర్మ గారు అయ్యారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయ్యారు. సో ఉన్నారు, పుష్కర్ సింగ్ ధామి గారు ఉన్నారు. యూపీ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే రామ్ మందిర్ ఉన్నది, వీళ్ళు కట్టింది. ఓ రకంగా ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక్కలా మారుతున్న రాష్ట్రంలో అక్కడి నుంచి ఎవరినన్నా ఉన్న నేతని కేంద్రానికి పంపాలంటే ఆ రాష్ట్రం సెట్ అవ్వాలి. సెట్ ఎలా అవుతుంది అంటే, గుజరాత్ ఒక ఉదాహరణ తీసుకుంటే, మోదీ గారు ముఖ్యమంత్రి అవ్వక ముందర వరకు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2001 వరకు ఆ రాష్ట్రం తరచూ కమ్యూనల్ టెన్షన్స్లో ఉండేది. మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోద్రా సబర్మతి ఎక్స్ప్రెస్ తగలబడిన తర్వాత మరొక్క కమ్యూనల్ రైట్ అవ్వాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో అంటే ఆయన సెట్ చేశారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ పనిలోనే ఉన్నారు. సో నెక్స్ట్ టైం కూడా ఆయన గెలిచినట్టయితే ఆయన సెట్ చేస్తారు. ఇంకా అంటే అట్లీస్ట్ సక్సెసర్ని వెతకాలి. ఆయన సక్సెసర్ ప్లాన్ ఆయన చేసుకుని సెంటర్కి తీసుకెళ్ళచ్చు. అండ్ సెంటర్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టేట్లో ఉండాలి, దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవాలి, దాని తర్వాత కేంద్ర ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ అక్కడ సీట్లు తెప్పించగలగాలి.
ఈ రెండిట్లలో ఏ ఒక్కటి తేడా కొట్టినా ఆయన లీడర్షిప్ మొత్తం పోతుంది. దాంతోనే బీజేపీ లీడర్షిప్లో ఒక వాక్యూమ్ ఫీల్ అవుతుంది, సెంటర్లో దాని ప్రభావం పడుతుంది. సో డాట్లు అన్నీ కనెక్ట్ చేస్తే మనకి ఉత్తరప్రదేశ్ దగ్గర ఆగుతుంది. హిందువులది కులాల వారీగా విడగొట్టడం, ఆర్థికంగా ఆపేయడం, దాని ద్వారా యోగి ఆదిత్యనాథ్ గారి గ్రోత్ని ఆపడం, దాని ద్వారా కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని బలహీనపరచడం. అఫ్ కోర్స్ ఒక్క వ్యక్తితోనే బలపడతారంటే కరెక్టే, ఒక వ్యక్తి వెనక ఒక వ్యవస్థ ఉంటుంది, కానీ ఆ వ్యవస్థ ఆ వ్యవస్థని ఒక రకంగా పనిచేస్తూ దాన్ని ముందరికి తీసుకెళ్ళాలంటే ఒక మొహం కావాలి కదా. ఇప్పుడు మోదీ గారే అన్నీ చెయ్యరు, ఆయన ఒక బలమైన యంత్రాంగాన్ని పెట్టుకున్నారు. ఆ యంత్రాంగం ఉన్నా మొహం లేకపోతే ఎలా? సో చాలా మంది యోగి గారిని నమ్ముతున్నారు, మరి చూద్దాం. బట్ వాట్ ఎవర్ ద కేస్, యూపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఆ యూపీలో ఈసారి ఎలాగైనా గెలవకూడదు. ఒకవేళ అయినా 2029 జరిగే జనరల్ ఎలక్షన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే యూపీలో ఈసారి 80లో తక్కువ సీట్లే బీజేపీకి రావాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కానివ్వండి, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం. దానికి మెయిన్ మోదీ గారు ఒక్కొక్క స్టేట్ గెలుచుకుంటూ వెళ్తున్నారు. దాంతో వాళ్ళు ఇంకా ఇలా స్క్వీజ్ అయిపోతూ వెళ్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆబ్వియస్లీ ఇప్పుడు హూ ఇస్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్? ద పర్సన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్. వాళ్ళు ఇప్పుడు ఆ ఫేజ్లోకి వెళ్తున్నారు. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఫేజ్లో మనం ఇంకా ఎక్కువ చూస్తాం, ఇంకా ఎక్కువ మనం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోతుంటాం, ఇంకా వెళ్తారు. మనం ఐ థింక్ రానున్న 3-4 ఏళ్ళు మన దేశం అట్టుడికి పోతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ హోప్ ఐఎమ్ రాంగ్. స్టేట్ పరంగా, స్టేట్ దేశం మీరు ఉష్ణోగ్రతల పరంగా కాదు, రాజకీయాల పరంగా ఉష్ణోగ్రత ఆల్రెడీ అట్టుడికి పోతుంది. మీరు 2-3 సార్లు పొగిడారు, సో కైండ్ ఆఫ్ యూ. నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. బట్ ఐ రియల్లీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, నేను తప్ప అవ్వాలని కోరుకుంటున్నా నిజంగానే. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే ఐఎమ్ సీయింగ్ అ వెరీ వెరీ డిస్టర్బ్డ్ ఫేస్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్లర్లు, లేకపోతే రాజకీయాలు అన్నీ అవుతాయి, అన్నీ, ఫైనాన్షియల్ క్రైసిస్, ఎవ్రీథింగ్. ఇంత చిన్నది జరిగినా సరే దాన్ని పట్టుకుని యాంప్లిఫై చేసి దేశాన్ని రగిల్చడానికి చాలా శక్తులు రెడీగా ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.